అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలందరూ ఆలోచించాలి. అమ్మలారా, అక్కలారా, చూడండి, చంద్రబాబు నాయుడు గారు మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము, బస్సులో టికెట్లు అడగరు, అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారమే ఈ వీడియోని ఈ రోజు మేము చూపిస్తున్నాం. ఉచిత బస్సు మనకి హక్కు, ఉచిత ప్రయాణము ఇవ్వాలి, కల్పించాలి. మహిళలందరూ కూడా ఆ రోజు ఏం చేశారంటే ఈ ప్రభుత్వాన్ని నమ్మి చంద్రబాబు మాటల్ని నమ్మి ఓట్లేసల్లో వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా సొంతంగా వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఉచిత ప్రయాణం చేయొచ్చు. హామీ కూడా 10 నెలలు చేయలేదు, అమలు చేయలేదు. కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నాను. ఈ ముఖ్యమంత్రినయ్యా, నేను అప్పుడు హామీ ఇచ్చాను ఉచితంగా మహిళలకు ఉచితంగా పంపవయ్యా బస్సులో. అబద్ధాలు కోరేనా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు? సూపర్ సిక్స్ మీరు బస్ ఎక్కితే ఉంటే చెప్పండి. మా చంద్రన్న చెప్పాను, నేను ఏ ఊరికి పోతున్నా నువ్వేం అడగడానికి ఏం లేదు. నేను పని చేయాలంటే బలమూరి పోతా, పొద్దున్నే బలమూరి పోతా. నాకు ఇచ్చిన హక్కు చంద్రన్నానికి ఇచ్చిగా చెప్పండి, అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడకండి. ఇవన్నీ నేను చేస్తున్నా అంటే నేను చేస్తున్నా అంటే ఒక్కసారన్నా నెరవేర్చినారా? ప్రజలకు ఎందుకు మొదలు పెడతారు? ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? ఎందుకు ఇన్ని హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసి ఈ రోజు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ 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 అన్నారు. ఇక్కడ నెరవేర్చలేదు. ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? ప్రజల నుండి ఓట్లు వేయించుకున్నప్పుడు ఇంత ఆడబిడ్డలను మోసం చేయకూడదు. మోసం చేస్తే మీకు పుట్టగతులు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం చూసి ప్రజల్ని ఎప్పుడైనా హామీలు నెరవేర్చేవారు ఉండాలా? నెరవేర్చకపోతే దిగిపోండి. వేరే వాళ్ళు వస్తారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు నెరవేర్చారు, మీరు ఎందుకు నెరవేర్చలేకపోయినారు? మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎందుకు చేయనప్పుడు దిగిపోండి. ఇప్పుడే దిగిపోండి. చంద్రబాబు నాయుడు గారు దిగి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ నుంచి మా కర్నూలుకి వెళ్ళాలంటే 500 ఛార్జీలు అవుతుంది. ఆ రోజు ఎందుకు హామీ ఇచ్చినారు? పూరిత మాటలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలే, ఆడవాళ్ళే మీకు బుద్ధి చెప్తారు.
ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకెందుకు మోసం చేశారు? ఒక్కసారి ఉద్యోగాలు లేవు, మహిళలకు 0 వడ్డీకి రుణాలకు తల్లికి వందనం లేదు, సూపర్ 6 లేదు, సూపర్ 6 లేదు, సూపర్ 6 లేదు, సూపర్ 6 లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన అని అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరము అబద్ధాలు మాటలు చెప్పి ఓట్లు వేసుకుంటే ఆయన చెప్పినాడు కదా, వేసినారు కదా, ఫ్రీ బస్ పెట్టాలా కదా ఆయన చంద్రబాబు నాయుడు. 0 వడ్డీ లేదు, అమ్మ ఒడి అంత బాధపడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చినాడు, మాట తప్పినాడు. ఆ మాటగా చంద్రబాబు నాయుడు మాట ఇచ్చినాడు కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.